లెట్ us స్టార్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. చాప్టర్ చాలా ఈజీగా ఉంటుంది, బట్ వెన్ యూ అండర్స్టాండ్, లేదంటే మాత్రం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ వినండి, నేను కొన్ని లాజిక్స్ చెప్తాను, అది మీకు ఎంతవరకు అర్థమైందో ఒకసారి ఆలోచించండి. ఇఫ్ యూ డ్రాప్ అండ్ ఐరన్ నేల్ ఇన్ ద బకెట్ ఆఫ్ వాటర్, ఏమవుతుంది? వెంటనే సింక్ అయిపోతుందా లేదా? కానీ ఇదే ప్రాబ్లం మనకి షిప్స్ తో అవ్వవు. షిప్స్ మనకి ఈజీగా మనకి వాటర్ పైన ఈజీగా ట్రావెల్ అవుతాయి వితౌట్ సింకింగ్. ఇలా ఎందుకు అవుతుంది? అండ్ ఆల్సో ఇఫ్ యూ కెన్ బేసిక్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను, ప్రతి ఒక్కరు ఇది ఎక్స్పీరియన్స్ చేస్తాం. మనం ఇంజెక్షన్ మనకి ఏమైనా మనకి హెల్త్ బాగానప్పుడు లేకపోతే ఏదైనా ఇంజెక్షన్ ఇస్తారు కదా, ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు మనకి ఆ సిరెంజ్ లో ఉన్న మెడిసిన్ మన బాడీలోకి ఆ ప్రెషర్ ఇస్తే తప్ప వెళ్తుందా లేకపోతే వెళ్ళదు. ఆ ప్రాపర్ ప్రెషర్ ఇస్తేనే మనకి లోపలికి వెళ్తుంది. ఇదంతా ఎక్స్ప్లెయిన్ అయ్యింది బికాస్ ఆఫ్ ది ఫ్లూయిడ్ మెకానిక్స్ అన్నమాట. సో మనం ఫస్ట్ వన్ బై వన్ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద ఫ్లూయిడ్ మెకానిక్స్ విత్ టేకింగ్ వన్ బై వన్ ఫార్ములా. ఫస్ట్ ఫార్ములా కమ్స్ ప్రెషర్, బికాస్ ప్రెషర్ వల్లనే మొత్తం అంతా క్రియేట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ కమ్స్ ద ప్రెషర్ ఫార్ములా. సో ప్రెషర్ ఈక్వల్ టు ఫోర్స్ అపాన్ ఏరియా. దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్ములా దట్ వీ నో. సో ఇక్కడ మనకి ఫోర్స్ అండ్ ఏరియా ఈ రెండింటి పైన మనకి ఇప్పుడు ఎంత ప్రెషర్, ఆబ్వియస్ గా మనం ఆ పాయింట్ దగ్గర మనం ఆ పర్టికులర్ వాల్యూలో మీరు ఎంత ఫోర్స్ మనం వెయిట్ పెడుతున్నామో ఆ ఫోర్స్ అండ్ ఆల్సో ఎంత ఏరియాలో స్ప్రెడ్ అవుతుంది, దాన్ని బట్టి మనకి ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. అక్కడ ఇక్కడ రిలేషన్ వచ్చి మీకు ఆల్రెడీ తెలుసు, ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్ రిలేషన్ టు ఏరియా అండ్ డైరెక్ట్ రిలేటెడ్ టు ఫోర్స్. సో దీన్ని బట్టే మీకు ఎగ్జామ్ లో న్యూమరికల్స్ అన్ని కూడా డిఫరెంట్ గా చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో డైరెక్ట్ క్యాలిక్యులేషన్స్ వస్తాయి. పెద్దగా ఇందులో మీకు ఏమి కన్ఫ్యూజ్ చేయరు, డోంట్ వరీ అబౌట్ ఇట్. జస్ట్ ఒక యూనిట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రెషర్ కి మనకి 2 యూనిట్స్ ఉన్నాయి. ఏంటవి? పాస్కల్స్ అండ్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. దీస్ ఆర్ ద 2 యూనిట్స్ దట్ కెన్ బి యూస్డ్ ఫర్ ప్రెషర్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ కి యూనిట్స్ వల్ల కన్ఫ్యూజ్ అవుతారు. రిమైనింగ్ ఆల్ వెరీ ఈజీ. దిస్ ఈస్ అబౌట్ ప్రెషర్ అండ్ ఇది బేసిక్ ఫార్ములా, ఎవరికి కన్ఫ్యూజ్ అయ్యే స్కోప్ కూడా లేదు ఇందులో, ఈజీ కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్ లో లోపలికి వెళ్తుంటే జస్ట్ అబ్జర్వ్ చేయండి, స్విమ్మింగ్ చేసే ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ అవుతారు, మనకి ఇయర్స్ పెయిన్ వస్తాయి, అవునా కాదా? ఎందుకు? వాటర్ లో మనము మనం వాటర్ లోపలికి వెళ్తూ ఉంటే, వాటర్ లోపలికి తీసుకెళ్తూ ఉంటే మనం ప్రెషర్ అనేది పైకి వస్తూ ఉంటుంది. వాటర్ ప్రెషర్ పైకి వెళ్ళిపోమంటుంది, మనం ఫోర్స్ఫుల్ గా లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాం, అవునా కదా? అక్కడ క్రియేట్ అయిందే మనకి ఈ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అనమాట. అర్థమైందా? దీని ఫార్ములా వచ్చి P ఈక్వల్ టు, సెకండ్ ఫార్ములా ఐఎమ్ రైటింగ్ హియర్. సో సెకండ్ ఫార్ములా హైడ్రోస్టాటిక్ ప్రెషర్ P ఈజ్ ఈక్వల్ టు H rho G. ఆబ్వియస్ గా హెచ్ అంటే ఏంటి? హైట్, డెప్త్. మనం ఎంత కిందకి వెళ్తున్నాం, సర్ఫేస్ నుండి ఎంత డెప్త్ లోకి వెళ్తున్నాము, దానిపైన మనకి ఆబ్వియస్ గా ప్రెషర్ అనేది డిపెండ్ అవుతుంది. రో అంటే ఏంటి? డెన్సిటీ. తెలుసా? దిస్ రో, దీన్ని ఏమంటాను నేను? రో అంటాను. దిస్ ఈస్ నథింగ్ బట్ డెన్సిటీ అనమాట. ఆబ్వియస్ గా డెన్సిటీ పైన కూడా డిపెండ్ అవుతుంది కదా, లిక్విడ్ కి ఎంత మనకి థిక్ గా ఉంది ఆర్ థిన్ గా ఉంది. అదే మన వాటర్ అనుకోండి, వాటర్ లో ఒకలా ఉంటుంది ప్రెషర్, హనీలో ఒకలా ఉంటుంది. ఎందుకంటే హనీకి వాటర్ తో కంపేర్ చేస్తే థిక్నెస్ ఎక్కువ, ఆబ్వియస్ గా డెన్సిటీ కూడా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఇస్ జీ ఈజ్ నథింగ్ బట్ గ్రావిటీ. ఎర్త్ లిక్విడ్ ని ఎంత ఫోర్స్ తో మనకి కిందకి పుల్ చేస్తున్నా దాన్ని బట్టే కదా ఇటు వర్క్ అయ్యేది. సో ద అల్టిమేట్ ఫార్ములా ఇస్ ఫర్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ H rho G అనమాట. సో ఇక్కడ అన్ని కూడా మళ్ళీ డైరెక్ట్ రిలేటెడ్ విత్ ద ప్రెషర్. సో ఏమి మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఎంసెట్ లో దీని క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అంటే, మీకు యూ షేప్ ట్యూబ్ ఉంటాయి కదా, యూ షేప్ ట్యూబ్ ప్రాబ్లమ్స్ వస్తాయి దీని బేస్డ్, బికాస్ హైడ్రోస్టాటిక్ కదా, వాటర్ ఎలా ఉంటుంది అని. సో ఇక్కడ మనకి 2 లిక్విడ్స్ ఉన్నప్పుడు లెవెల్ డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి అనే దానికి ప్రెషర్ వాల్యూస్ యూజ్ చేసి ఫైండ్ చేయమని క్వశ్చన్లు అడుగుతారు. సో ఈజీ అనమాట. మీకు ఎగ్జామ్ లో జస్ట్ మీరు ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి, అండ్ హౌ డూ యూ అండర్స్టాండ్ ద టర్మ్స్ రిలేషన్ అర్థమైతే సరిపోతుంది, మోర్ దెన్ ఎనఫ్. అండ్ ద నెక్స్ట్ ఫార్ములా ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఇస్ పాస్కల్స్ లా. దీన్ని హైడ్రాలిక్ లిఫ్ట్ అని కూడా అంటాం మనము, వెరీ ఇంపార్టెంట్. సో దీనిలో ఏమవుతుందంటే, బేసిక్ గా పాస్కల్స్ లాలో ఐ లెట్ ద ఫార్ములా ఫస్ట్. F1/A1 ఈక్వల్ టు F2/A2. మీకు అర్థమయ్యే ఉంటుంది ఇక్కడ. అంటే మనకి లిక్విడ్ లో మనకి ఒక చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ ఉంది లిక్విడ్ కి. ఏంటంటే లిక్విడ్ ని ఎంత మీరు ప్రెషర్ ఇచ్చినా ఆ ప్రెషర్ ని తగ్గకుండా అది అంత మనకి ఆ ప్రెషర్ ని క్యారీ చేసి ముందుకెళ్తుంది అనమాట. లైక్ పోస్ట్ మ్యాన్ లిక్విడ్, మనకి మీరు ఎంత ప్రెషర్ ఇస్తారో ఆ ప్రెషర్ అంతా యాక్సెప్ట్ చేసి అది ముందుకు తీసుకెళ్తుంది దాన్ని. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ లిక్విడ్స్ అనమాట. అందుకనే మనము లెట్స్ ఒక చిన్న సైడ్ ఇచ్చే ఫోర్స్ ఆ ఏరియా, లెట్స్ F1/A1 అనుకోండి, ఒక చిన్న తక్కువ ఉంది అనుకోండి ఫోర్స్, సమ్ లెస్ ఫోర్స్ అపాన్ లెస్ ఏరియా అనుకోండి. వేరాజ్ F2/A2 అనుకోండి, వేరాజ్ ఒక పెద్దగా ఉంది, ఒక లెట్స్ ఒక ఆబ్జెక్ట్ చిన్నగా ఉన్నప్పుడు దాని ఫోర్స్ ఏరియా తక్కువ ఉంటుంది. అదే పెద్ద ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆబ్వియస్ గా మోర్ ఫోర్స్ మోర్ ఏరియా. సో F1/A1 అంటే స్మాలర్ అనుకోండి, F2/A2 అంటే
పెద్దవి అనుకోండి. వెన్ యూ కంపేర్ దీస్ టూ ఆల్వేస్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, F1A1, F2A2, F1A1 ఆర్ స్మాలర్ అండ్ F2A2 ఆర్ ఫర్ లార్జర్. అండ్ ప్రెషర్ F/A కాన్స్టెంట్ గా ఎప్పుడు ఉంటుంది. అండ్ ఏరియా ఆబ్వియస్ గా దాని ఫోర్స్ ని బట్టి దాని వాల్యూస్ ని బట్టి మనము సాల్వ్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఇక్కడ మనకి బేసిక్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తే తెలుసా, హైడ్రాలిక్ లిఫ్ట్ కాన్సెప్ట్ ని మనము వి యూజ్ ఇన్ ద హైడ్రాలిక్ బ్రేక్స్. హైడ్రాలిక్ ఇప్పుడు మనకి కొత్తగా వచ్చే కార్స్ అన్నిటిలో కూడా హైడ్రాలిక్ బ్రేక్స్ ఉంటాయి. హైడ్రాలిక్ లిఫ్ట్ క్వశ్చన్స్ పక్క వస్తాయి మీకు ఎగ్జామ్ లో. హైడ్రాలిక్ బ్రేక్స్ అన్న వర్డ్స్ యూజ్ అయితే హైడ్రాలిక్ లిఫ్ట్ అన్న వర్డ్ యూజ్ అవుతుంది. ఏమీ ఆలోచించకుండా జస్ట్ F1/A1, F2/A2, F1A1 ఏమో స్మాలెస్ట్ వాల్యూస్, F2A2 ఏమో లార్జెస్ట్ వాల్యూస్, అంతే. జస్ట్ ఫార్ములా సాల్వ్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది మీకు. ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ అబౌట్ విస్కాసిటీ అన్నమాట. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ద లిక్విడ్స్. విస్కాసిటీ అంటే మీనింగ్ ఏంటంటే దాని స్టిక్కీనెస్. బేసిక్ గా చెప్పాలంటే లిక్విడ్ కి స్టిక్కీనెస్ ఉంటుంది కదా. ఇప్పుడు మనకి లెట్స్ సే హనీ తీసుకోండి, హనీకి ఉన్న స్టిక్కీనెస్ వేరు. అదే వాటర్ అనుకోండి, వాటర్ గా స్టిక్కీనెస్ ఉండదు. అంటే ఏంటి, లేయర్స్ మధ్యలో మనకి ఆ స్టిక్కీనెస్ వల్ల, అంటే ఆ లిక్విడ్ కు ఉండే ఆ లేయర్ ఆఫ్ స్టిక్కీనెస్ ని విస్కాసిటీ అంటున్నారు అంతే. సో విస్కాసిటీ ఈజ్ నథింగ్ బట్ లిక్విడ్ కి ఉండే స్టిక్కీనెస్. ఓకే, మనకి విస్కాసిటీ ఫార్ములా ఉంది, దట్ ఈస్ F ఈజ్ ఈక్వల్ టు ఫోర్సే కదా ఆబ్వియస్ గా ఉన్నది. F ఈక్వల్ టు 6πRV. F ఈజ్ నథింగ్ బట్ విస్కస్ ఫోర్స్ ఇక్కడ. అంటే లిక్విడ్ ఆబ్వియస్ గా దాని ఫ్రిక్షన్, లిక్విడ్ మధ్య మనకి ఏదైతే ఫ్రిక్షన్స్ ఉంటాయో అది. అండ్ N ఈజ్ నథింగ్ బట్ ఈటా అనమాట. సారీ, N పెట్టా మర్చిపోయాను, దెర్ ఇస్ N ఆల్సో. 6π/RV ఇది ఫార్ములా, ఈజీ ఫార్ములా. సో ఈటా అంటే ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. లిక్విడ్ ఎంత మనకి స్టిక్కీగా ఉందో చెప్పే నెంబర్ అనమాట ఇది యాక్చువల్లీ. అండ్ R ఈజ్ నథింగ్ బట్ రేడియస్. ఆ రేడియస్ కి ఫార్ములా అప్లై చేయండి, రేడియస్ వాల్యూ పెట్టేసేయండి వచ్చేస్తుంది. అండ్ V ఈజ్ నథింగ్ బట్ స్పీడ్. అది ఎంతైతే ఫాస్ట్ గా వెళ్తుంది ఆ స్పీడ్ అనమాట, ఆ స్పీడ్ వాల్యూ వచ్చి V. సో సింపుల్ గా విస్కాసిటీ, ఫోర్స్ ఆఫ్ విస్కాసిటీ అన్నప్పుడు సింపుల్ గా సబ్స్టిట్యూట్ చేసేది వచ్చేస్తుంది. ఎగ్జామ్ లో ఇలాంటి క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే రెయిన్ డ్రాప్స్ కి టర్మినల్ వెలాసిటీ రిలేటెడ్ గా క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఆబ్వియస్ గా టర్మినల్ వెలాసిటీ అంటే మనకి వెంటనే మీకు ఏం స్ట్రైక్ అవ్వాలి రిగార్డింగ్ ద విస్కాసిటీ. విస్కాసిటీ విస్కస్ ఫోర్స్ ఫార్ములా అప్లై చేయండి, యుల్ గెట్ ద ఆన్సర్స్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ద వెరీ ఇంపార్టెంట్ బర్నౌలిస్ ప్రిన్సిపల్ అనమాట. ఇదేం చెప్తుందంటే ఎనర్జీ మనకి ఆబ్వియస్ గా తెలుసు, ఇట్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్. అది ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంటుంది, జస్ట్ ఫామ్ ని కన్వర్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఫ్లూయిడ్ ఫాస్ట్ గా వెళ్ళింది అనుకోండి, అక్కడ ఏమవుతుంది, దానికి స్పీడ్ అంటే కైనెటిక్ ఎనర్జీలో కన్వర్ట్ అవుతుంది. సో ప్రెషర్ ఆబ్వియస్ గా తగ్గిపోతుంది. అంటే స్పీడ్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రెషర్ ఏమవుతుంది, తక్కువ ఉంటుంది. అదే ప్రెషర్ ఎక్కువ ఉంది అనుకోండి, స్పీడ్ తగ్గిపోతుంది. ఈ రెండింటికి మనము బర్నౌలిస్, అంటే మనకి బర్నౌలి ఏం చెప్తారంటే ఫస్ట్ ఈ రెండింటికి రిలేట్ చేసి మనకి ఒక కాన్స్టెంట్ వాల్యూ అనేది ఇస్తున్నాడు. ఏంటి, ఒక స్టాటిక్ ప్రెషర్ ఏవి దానికి అప్లై చేయకుండా స్టాటిక్ ప్రెషర్ కి కైనెటిక్ ఎనర్జీ అంటే స్పీడ్ వల్ల వచ్చే ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ, బికాస్ అంటే మోషన్ వల్ల క్రియేట్ అయిన ఎనర్జీ అండ్ పొజిషన్ చేంజ్ చేయడం వల్ల క్రియేట్ ఎనర్జీ మొత్తం వాల్యూస్ అన్నిటిని యాడ్ చేస్తే యూ కెన్ గెట్ ఎ కాన్స్టెంట్ వాల్యూ అని బర్నౌలి మనకి ఒక కంక్లూజన్ ఇచ్చాడనమాట. దీన్ని మనం బర్నౌలిస్ ప్రిన్సిపల్ అంటున్నాం. సో బర్నౌలిస్ ప్రిన్సిపల్ బేసిక్ గా ఏం చెప్తుందంటే స్టాటిక్ ప్రెషర్ అంటే ఇక్కడ ఇఫ్ దెర్ ఇస్ నో, అంటే దానివల్ల మన దానిపైన ఏమి అప్లై చేయకుండా స్టాటిక్ ప్రెషర్ కి వెన్ యూ అప్లై వెన్ ఇట్ ఈస్ ఇన్ మోషన్ అనమాట. అంటే స్పీడ్ వల్ల క్రియేట్ అయ్యే ఎనర్జీ ఆబ్వియస్ గా ఏమవుతుంది, కైనెటిక్ ఎనర్జీ ½ ρV² అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ρGH ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దిస్ ఈజ్ నథింగ్ బట్ బర్నౌలిస్ ప్రిన్సిపల్ అనమాట. మీకు ఎగ్జాంపుల్ ఒక చిన్న జనరల్ ఎగ్జాంపుల్ తో చెప్పాలంటే ఒక ఫాస్ట్ గా వెళ్ళే ట్రైన్ పక్కన నుంచి ఉన్నారనుకోండి, ఏమవుతుంది, ఆబ్వియస్ గా ప్రెషర్ మళ్ళీ కూడా ఫోర్స్ గా పుష్ చేస్తుందా లేదా? ఎందుకు, ట్రైన్ మ్యాగ్నెట్ కాదు, కానీ అదొక బర్నౌలిస్ మ్యాజిక్ అనమాట. జస్ట్ ఈ నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఇమాజిన్ చేయండి, దట్స్ ఇట్. అక్కడ ఉన్న స్టాటిక్ ప్రెషర్ ప్లస్ మోషన్ వల్ల క్రియేట్ అయిన స్పీడ్ ప్లస్ పొజిషన్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ వల్ల క్రియేట్ అయిన ఎనర్జీ, ఇవన్నిటిని యాడ్ చేస్తే అక్కడ దట్ విల్ బి ఈక్వల్ టు కాన్స్టెంట్. సో మీకు సింపుల్ వేలో చెప్పాలంటే ట్రైన్ పక్కన నుంచి ఉన్నప్పుడు ఆ ఫాస్ట్ కి మనం కూడా అటో ఇటో పుష్ అయిపోతాం, పక్కనే నుంచోండి, మరీ దూరం కాదు. ఆ ఎక్స్పీరియన్స్ అయ్యే ఏదైతే మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నామో అది బికాస్ ట్రైన్ ఈజ్ నాట్ ఎ మ్యాగ్నెట్, మనం మ్యాగ్నెట్ కి అట్రాక్ట్ అవ్వట్లేదు ఏమి, జస్ట్ ఆ ఫోర్స్ ఏదైతే మొత్తం క్రియేట్ అయిందో దట్ ఈస్ నథింగ్ బట్ బర్నౌలిస్ మ్యాజిక్. అర్థమైంది కదా మీకు? సింపుల్ గా మీకు ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకొని, మోర్ దెన్ ఎనఫ్. స్టాటిక్ ప్రెషర్, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఎనర్జీ ఆబ్వియస్ గా డైరెక్ట్ రిలేషన్, ఎనర్జీ ఇంక్రీజ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ప్రెషర్
తగ్గుతుంది. అందుకనే బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి ఇదంతా కూడా. దట్స్ వై ఎవ్రీథింగ్ వెన్ యూ యాడ్ అప్ టుగెదర్ ఇట్ విల్ గివ్ యూ కాన్స్టెంట్ వాల్యూ. ఇది ఎగ్జాక్ట్ గా ఎక్కడ యూజ్ అవుతుందంటే ఎంసెట్ లో క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే మీకు ఏరోప్లేన్ వింగ్స్ లిఫ్టింగ్ దగ్గర, దెన్ పర్ఫ్యూమ్ స్ప్రే అటమైజర్ అంటాం మనం. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే వెంట్యూరీమీటర్స్. ఇవన్నీ క్వశ్చన్స్ లో కూడా మీకు సింపుల్ గా ఏరోప్లేన్ వింగ్స్ అన్న, ఏరోప్లేన్ వింగ్స్ లిఫ్టింగ్, పర్ఫ్యూమ్ స్ప్రేస్, అంటే పర్ఫ్యూమ్స్ అంటే ఆటమైజర్ అని కూడా వర్డ్ యూజ్ చేయొచ్చు మీకు, అండ్ వెంట్రీమీటర్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వెంటనే మీకు స్ట్రైక్ అవ్వాలి, ఎస్ ఇక్కడ బర్నౌలీస్ ఈక్వేషన్ యూజ్ చేస్తున్నాము, స్టాటిక్ ప్రెషర్, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ కాన్స్టెంట్ అయిపోతుందని ఇమాజిన్, దానిలో మీరు వాల్యూస్ ఇచ్చినవన్నీ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, యూ విల్ గెట్ ద ఆన్సర్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సర్ఫేస్ టెన్షన్. ఇదేం లేదు, ఇప్పుడు వాటర్ డ్రాప్ ఉంది అనుకోండి, లిక్విడ్ సర్ఫేస్ ఒక స్ట్రెచ్డ్ రబ్బర్ షీట్ లాగా ఆబ్వియస్ గా అది ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న మాలిక్యూల్స్ అన్ని కూడా మనము అవి ఒకదానికి ఒక మాలిక్యులర్ ఫోర్స్ తో దానికి ఒక లింకేజ్ అనేది క్రియేట్ అయి ఉంటుంది అనమాట. అదే మనకి సర్ఫేస్ టెన్షన్. అర్థమైందా? ఇప్పుడు ఒక వాటర్ డ్రాప్ ఎప్పుడు కూడా రౌండ్ గా ఎందుకు ఉంటుంది, స్క్వేర్ గా ఎందుకు ఉండదు? బికాస్ ఆఫ్ దిస్ లాజిక్ ఓన్లీ. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, వాటర్ డ్రాప్ ఎప్పుడైనా చూడండి రౌండ్ గానే ఉంటుంది, స్క్వేర్ ఎప్పుడైనా చూసారా మీరు? నేనైతే చూడలేదు. సో వాటర్ డ్రాప్ ఎప్పుడు కూడా రౌండే ఉంటుంది. సో లిక్విడ్ సర్ఫేస్ కి మనము ఒక స్ట్రెచ్డ్ రబ్బర్ షీట్ లాగా ఆ ఎక్స్పీరియన్స్ వాటర్ మాలిక్యూల్స్ అన్నిటిని, ఐ మీన్ ఆ డ్రాప్స్ అన్ని ఉన్న మాలిక్యూల్స్ అన్నిటిని కూడా ఒకదాంతో ఒకటి అలా స్ట్రెచ్ అయ్యి ఉంటాయి అనమాట ఒక లేయర్ లో. దాన్ని మన సర్ఫేస్ టెన్షన్ అంటాం. సర్ఫేస్ టెన్షన్ ఇస్ నథింగ్ బట్ దానిపైన ఉన్న టెన్షన్ అనమాట. ఇప్పుడు టెన్షన్, ఒక స్ట్రింగ్ ఉందనుకోండి, ఒక వైర్ ఉందనుకోండి, వైర్ మీరు అలా గట్టిగా లాగారనుకోండి, దానిలో ఒక సర్టెన్ టెన్షన్ వరకు అది దానికి ఉన్న స్ట్రెంగ్త్ వరకు అది హోల్డ్ చేయగలుగుతుంది. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ బ్రేక్. అంటే మీనింగ్ ఏంటి, ఆ ఎంతైతే దానిలో క్రియేట్ అవుతుందో ప్రెషర్, దాన్ని టెన్షన్ అంటాం మనం. ఇక సర్ఫేస్ టెన్షన్ అంటే మీనింగ్ అదే, దానిపైన ఉన్న టెన్షన్, సర్ఫేస్ పైన ఉన్నవి. ఫోర్స్ యాక్టింగ్ ఆన్ అన్ ఇమాజినరీ లైన్, ఎఫ్ అంటే, అండ్ ఎల్ ఈస్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ దట్ లైన్ అనమాట. సింపుల్ గా మీకు ఫార్ములా చెప్పాలనుకోండి, సర్ఫేస్ టెన్షన్ ఫార్ములా T equal to F by L. This is the formula. T is surface tension, F is force acting on imaginary line, L is the length of that line. సో ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా ఎగ్జామ్ లో గుర్తుపెట్టుకోండి, డ్రాప్ ఎప్పుడు కూడా రౌండే ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటి, దాని చుట్టూ సర్ఫేస్ టెన్షన్ 100% కాన్సెప్ట్ అప్లై అవుతుందని కొంచెం రిలేట్ చేసుకోండి ఎగ్జామ్ లో. ఓకేనా? సో ఇంకొక కన్ఫ్యూజ్ అయ్యే పార్ట్స్ ఏంటంటే మీకు ఈ చాప్టర్ డెన్సిటీ, రిలేటివ్ డెన్సిటీ. డెన్సిటీ అంటే మీనింగ్ ఏంటి, మాస్ బై వాల్యూమ్. కానీ రిలేటివ్ డెన్సిటీకి యూనిట్స్ ఉండవు అనమాట. రిలేటివ్ కదా, అంటే మేము రేషియో చేస్తున్నాం మనం, గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ లో. డైరెక్ట్ నెంబర్ అంటే డైరెక్ట్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేయాలి తప్ప యూనిట్స్ తీసుకోకూడదు దీనికి. డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్ కాబట్టి యూనిట్స్ తీసుకుంటాం. వేరాస్ రిలేటివ్ డెన్సిటీ అంటే టూ వాల్యూస్ ని మనం కంపేర్ చేసి రేషియో వాడుతున్నా తప్ప దాన్ని సాల్వింగ్ చేయట్లేము. యూనిట్స్ వైజ్ మనం ఏమి దాన్ని క్యాన్సిల్ అయిపోతాయి యూనిట్స్ రెండు కూడా. సో అందుకని యూనిట్స్ ఉండవని గుర్తుపెట్టుకోండి రిలేటివ్ డెన్సిటీకి. అండ్ ఆల్సో యూనిట్స్ ఏంటి మనకి, ప్రెషర్ కి పాస్కల్ ఉంటుంది, ఆర్ బార్, లేకపోతే ఎంఎం, మెక్యూరీ. సో ఇవన్నీ కూడా కన్వర్ట్ చేసుకుని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ప్రెషర్ దగ్గర స్పెషల్లీ ప్రెషర్ యూనిట్స్ అన్ని కన్ఫ్యూజ్ అవుతారు. కొంచెం క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు కొంచెం డీటెయిల్ గా అర్థం చేసుకునే పాయింట్స్ అని ఒక బుక్ లో రాసుకుంటూ నేర్చుకోండి. వెరీ ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ అయ్యారంటే మొత్తం క్వశ్చన్ అంతా పోతుంది మీకు. నెక్స్ట్ హైట్. ఇక్కడ మనకి హైట్ అంటే మీనింగ్ ఏంటి, సర్ఫేస్ ఇందాక చెప్పాను కదా, P ఈక్వల్ హెచ్ రోజీ. ఇక్కడ మనకి హైట్ అంటే సర్ఫేస్ నుండి కిందకి డెప్త్ అంతే తప్ప గ్రౌండ్ కాదు. ఏదైతే మనం సర్ఫేస్ ని కంపేర్ చేస్తున్నామో అది డెప్త్. అది కనుక మీరు గ్రౌండ్ అని తీసుకున్నారా మొత్తం మిస్టేక్ అయిపోతుంది ఎగ్జామ్ లో. ఏదైతే మీరు సర్ఫేస్ కంపేర్ చేస్తున్నారో ఆ సర్ఫేస్ నుంచి డెప్త్ ఎంత ఉందో మాత్రమే చూసుకోండి మీరు. ఈజ్ ఇట్ క్లియర్? సో నేను చెప్పిన ప్రెషర్ ఫార్ములా, హైడ్రోస్టాటిక్, పాస్కల్స్, విస్కాసిటీ, బర్నౌలీస్ ఈక్వేషన్ అండ్ సర్ఫేస్ టెన్షన్ చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. వీటి నుంచే ఫర్దర్ గా మీకు క్వశ్చన్స్ అనేది కూడా నేను చెప్పిన ఓరియంటేషన్ లో మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ అండ్ ఆల్సో ఈజీ స్కోరింగ్ కూడా. దీనిలో పెద్దగా మీకు కాన్సెప్ట్ అండ్ డిఫికల్టీ క్వశ్చన్స్ ఏమి ఉండవు కానీ, బట్ అండర్స్టాండింగ్ లేకపోతే మాత్రం అసలు ఏంటి క్వశ్చన్లు ఏం జరుగుతుంది అనేది కూడా మీకు తెలియదు. సో మెయిన్ ఇంపార్టెంట్ గా మీరు చేయాల్సింది ఏంటంటే క్వశ్చన్స్ ప్రాక్టీస్. మేక్ షూర్ యూ కంప్లీట్ దెమ్ పర్ఫెక్ట్లీ.